నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. నాతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో. ఈరోజు టాపిక్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఏదైతే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అనేక సమ్మెలు జరిగాయి, చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అది ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్రం చెప్పడం, దాని మీద అందులో ఉన్న కార్మికులు సమ్మెలు చేయటం జరిగింది. ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా ఉండటం కోసం చెయ్యము అని చెప్పి ఆ డిమాండ్లతోనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది అక్కడ. ఇప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది మనం చూద్దాం. నమస్తే సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది గత కొంతకాలం నుంచి అది ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రము కాదు అని అక్కడ కార్మికులు ఈ విధంగా సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఇదే విషయం ఇష్యూ అవుతూ ఉంది. ఈ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, ఫర్దర్ గా ఎలా ముందుకెళ్లాలనుకుంటుంది? ఏదైతే గెలిపించారో అక్కడ ప్రజలు స్థానికంగా ఆ డిమాండ్లన్నీ నెరవేరుస్తారా అక్కడ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ? గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించినప్పుడు ఒక బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు April 7th or 8th మేబీ, ఇంచుమించు అప్పుడే ఎలక్షన్ల ముందు అటు ఇటుగా. అవునండి. సో ఆయన ఒక స్టేట్మెంట్ ఏం పాస్ చేశాడు అంటే, మేము యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను అసలు బాగా పట్టించేసుకున్నాను. ఎంత బాగా పట్టించుకుంటున్నాను అంటే అసలు రాత్రి కల్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని కలవరిస్తున్నాను నేను. సో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారికి అర్జీ పెట్టుకోవడానికి వెళ్తే, బాబు రండి అని చెప్తే ర్యాంపా అన్నారు వీళ్ళు. ఒక్కరు కూడా రాలేదు నాకు అని చెప్పేసి బహిరంగంగా చెప్పాడు. మరి వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? VUPCC చైర్మన్ ఆయన ఆదినారాయణ గారు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత, మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారు, మమ్మల్ని ఎప్పుడు అడిగారు, మేము ఎప్పుడు రావన్నాము, మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? అండ్ సరే పోనీ ఇదొక విషయం, నీకు స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చావు బాగానే ఉంది. అండ్ ఇంకొకటి, నీకు అంతగా మమ్మల్ని పట్టించుకోవాలనుకుంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వచ్చిన సందర్భం ఉంది. ఆ రోజు కూడా మా దగ్గరకు వచ్చి మీరు ఇలా ప్రధాని గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అని కూడా మీరు మమ్మల్ని అడగవచ్చు. మీరు అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదు, మళ్ళీ బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తారు మేము అసలు పట్టించుకోవట్లేదు అని. అంటే మీరు ఎవరన్నా పంపితే, ఎక్కడికన్నా పంపితే వాళ్ళు మీకు చెప్పారా? మీరు మమ్మల్ని అడిగారా? ఎందుకు ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ అని పాస్ చేస్తారు? ఆయన చాలా ఫైర్ అయ్యాడు యాక్చువల్గా. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఇది ప్రైవేటీకరణ అని ఎప్పటి నుంచో తెలిస్తే, ఎప్పుడైద్దో తెలియదు, అసలు అయ్యిద్దో కాదో కూడా తెలియదు, తర్వాత సంగతి. కొన్ని ఉంటాయి. మన తెలంగాణలో సింగరేణి, అటేమో స్టీల్ ప్లాంట్, ఇట్లాంటివి ప్రైవేటీకరిస్తున్నాము అని ఒక్క న్యూస్ వస్తే ఎన్నేళ్ళైనా వాళ్ళు భయపడుకుంటూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే ఇంత ముందు ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ కోల్పోతారు వాళ్ళలో. అది పోతుంది. ఆ సృజనాత్మకత కానీ చేయాలి అన్న తపన కానీ, ఆ కోరిక కానీ, ఫ్యూచర్ మీద ఒక ఆశ గానీ అవన్నీ పోతాయి. తర్వాత బెంగ స్టార్ట్ అవుతుంది వాళ్ళల్లో. సరే మేమంటే ఏదన్నా రేపు రోజు పిల్లలు ఏమవుతారో, అయ్యో ఏంటో ఇది, ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేస్తే, ఇప్పుడు అంటే ఫ్రీ స్కూల్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి ఉంటది, వాళ్ళకి ఫ్రీ సింగరేణి స్కూల్, సింగరేణి కాలేజ్, సింగరేణి హాస్పిటల్ అలా ఉంటాయి. వీళ్ళకి కూడా వాటికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. రైల్వేకి కూడా అంతే కదా, రైల్వే స్కూల్, రైల్వే హాస్పిటల్ అలా ఉన్నట్టుగా వీళ్ళని ఇప్పుడు నువ్వు ప్రైవేటీకరణ చేస్తే మాకు ఈ స్కూల్స్ మూసేస్తారేమో, ఫీజులు పెంచుతారేమో, ఇంకేమైనా చేస్తే మా శాలరీలు టైంకి ఇవ్వరేమో. ప్రైవేట్ అంటేనే మాకు శాలరీలు సరిగ్గా ఇవ్వరు, తక్కువ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడేమో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు, ఖచ్చితంగా ఫీజులు వసూలు చేస్తారు. ఇంతకు ముందు శాలరీలు ఎక్కువ వచ్చాయి, పిల్లలకి ఫ్రీ స్కూల్. ఇప్పుడు శాలరీలు తక్కువ వచ్చి పిల్లలకి ఫీజులు కట్టమంటే మేము ఎక్కడికి వెళ్తాం? అండ్ ప్రైవేట్ అంటేనే ఫ్రీ కొంపలు ఇవ్వరు, గవర్నమెంట్ అంటే ఫ్రీ క్వార్టర్స్ ఉంటాయి. ఇంతకుముందంటే ఎక్కువ శాలరీ, హాస్పిటల్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఫోన్ ఫ్రీ, స్కూల్ ఫ్రీ. ఇప్పుడు ప్రైవేట్ చేసి జీతము తగ్గించి ఇవన్నీ మళ్ళీ బిల్లులు కట్టుకుంటారా బాబు మీకు మీరు అంటే ఎక్కడి నుంచి పోతాం, ఏం చేస్తాం? సగం ఈ మానసిక దీంతోనే చాలా మంది కూడా డల్ అయిపోతారు, స్ట్రెస్ అయిపోతారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళేంటి చాలా సింపుల్ గా ప్రైవేటీకరణ చేస్తాం, అబ్బాయి చేయట్లేదు, చేస్తాం చేయట్లా. ఎలా ఉంటది ఇట్లాంటివి? ఎప్పుడైనా సరే నా అభిప్రాయం ముఖ్యంగా ఏంటంటే, నిజంగా ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ ఏమన్నా ఉంటే ఈ వార్తల్లోకి ఎక్కకూడదు. వాళ్ళు అక్కడెక్కడో ఈ చైర్మన్ అండ్ ప్రధాని గారో లేకపోతే ముఖ్యమంత్రి గారో వాళ్ళు కూర్చొని దాన్ని పరిష్కరించుకోవాలి. నిజంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని డెసిషన్ తీసుకుంటే అప్పుడు మేము పలానా తేదీలోపు ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పాలి. చెయ్యట్లేదు అనుకుంటే వదిలేయాలి, చెప్పడం కూడా అవసరం లేదు, వదిలేస్తే బెటర్.
అట్లా ఉంటాయి. అంటే ఎవరి జీవితాలు వాళ్ళకి బాగుంటాయి. వీళ్ళు కలిసిన వెంటనే ఇట్లా ప్రైవేటీకరణ గురించి చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పటి నుంచి ఇదిగో రేపు చేస్తారేమో, ఎల్లుండి చేస్తారేమో, అలా అవుతుందో, మన బతుకులు ఇలా అయిపోతాయి. ప్రతిసారి పార్టీల ప్రభావం ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది, ఆ స్థానికంగా కొన్ని విషయాల మీద ఆధారపడి జరుగుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఆ యూనియన్ లీడర్స్ అందరు కూడా వాళ్ళు మీటింగ్ లో పెట్టుకున్న ప్రతిసారి మనకి ఏదో అయిపోతుందేమో, అంటే ఏదో యుగాంతం వస్తుందేమో ఇంకా 3 ఏళ్ళకి అన్నట్టుగా భయపడ్డట్టు ఆ రకంగా భయపడతా ఉంటారు. ఆ పిల్లలు కూడా అలాగే తయారవుతా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక విషాద వాతావరణం, అంటే ఎవరో చనిపోయినట్టు కూర్చుంటారు అందరు ఇలా. సీరియస్లీ మా ఉండకూడదు, ఇట్లా చెప్పి భయపెట్టద్దు జనాలు. మానసికంగా చాలా స్ట్రెస్ అవుతారు. మనకంటూ ఒక ఫ్యూచర్ మీద ప్లానింగ్ ఉంటది. ఇప్పుడే చిట్టి స్టార్ట్ చేసాము, 4 నెలలు అయింది, ఇంకా 10 నెలలు కడితే మనకి ఇంత వస్తుంది అని మనకు ఆశ ఉంది. తెల్లారేసరికి మీరందరు మీ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి అని చెబితే ఎలా ఉంటది? ఒక ఆశ అనేది చచ్చిపోతుంది మనుషుల మీద. అండ్ అప్పటి వరకు కూడా నెక్స్ట్ ఇయర్ అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, ఇంకో 2 ఏళ్ళు ఆగుదాంలే ఏమైద్దో తెలియదు అన్నట్టు ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ అబ్బాయిని US పంపిద్దాం అనుకున్నాడు కూడా, ఇంకో సంవత్సరం ఆగుదాంలే ఎప్పుడు ఏమైద్దో తెలియదు అన్నట్టు ఉంటాడు. వాడు అలాగే ఉంటాడు. ఇక్కడ 5 ఏళ్ళైనా పిల్ల అవ్వదు, 5 ఏళ్ళన్నా వాడు US వెళ్ళాడు, వీళ్ళ మొహంలో ఈ విషాద ఛాయలు పోవు. అక్కడేమో వాళ్ళేమో ఇదిగో ప్రైవేటీకరణ అదిగో ప్రైవేటీకరణ ఆడుతా ఉంటారు. సో ఇట్లా మానసికంగా వీళ్ళని వేధించడం కంటే, అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా వచ్చి వీళ్ళకి అసలు బేసిక్ గా అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఏంటో తెలియకుండా కూడా ఏది పడుతుంది మాట్లాడేసిపోయి వాళ్ళని భయపెట్టిపోతా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని కూడా రానియకుండా బేసిక్ గా మెయిన్ ఏంటంటే, ఏదైనా నిజంగా ఏదైనా జరుగుతుంది అంటే వాళ్ళకి చెప్పి, లేదండి ఇలా అనుకున్నాము, ఎందుకంటే ఇంత నష్టం వస్తుంది, ఇది భరించలేము, ఫ్యూచర్ లో ఇంత ఉంటది, దాని ప్రభావం ఇలా ఉంటది, కాబట్టి ఇది ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాము, మీరు కూడా అర్థం చేసుకోండి, స్లోగా మీకు ఏదో న్యాయం చేస్తామని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఓకే. లేదు అంటే ప్రైవేటీకరణే అవ్వట్లేదు, అసలు ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పకండి, చెప్పి భయపెట్టడం ఎందుకు మనుషుల్ని. ఇది. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.